భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాలేజ్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకు అనంటే చాలా రోజుల నుంచి విద్యార్థులు ఫేస్ చేస్తూ ఈరోజు రోడ్ ఎక్కిన పరిస్థితి మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సమయం 9:30 ఆ లోపు విద్యార్థులు రాకపోతే ఆ తర్వాత కళాశాల మొత్తం ఎన్ని గేట్లు ఉన్నాయో ఆ గేట్లన్నిటికి కూడా లాక్ చేస్తూ విద్యార్థులను బయటే ఉంచుతున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఏ జిల్లాలో లేని సమస్య ఆదిలాబాద్ జిల్లాలో 5 తర్వాత 5:30, 6 క్లాసులు నిర్వహిస్తా ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో అంటే ఊట్నూర్, నార్నూర్, బేలా, జైనాయకం పరిసర ప్రాంతాల నుంచి విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి విద్యార్థులు 6:30 తర్వాత వెళ్ళాలంటే సమయం ఇంటికి 9:30 అవుతున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా అంత లేటుగా ఇంటి వాళ్ళందరూ కూడా ప్రశ్నించే ఇది. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి విద్యార్థులందరూ రోడ్డెక్కిన పరిస్థితి. నా పేరు హాసిని, నేను ట్రిపుల్ బ్రాంచ్ నుంచి 9:30 స్టార్ట్ అవుతుంది సార్. 5:45 పెట్టిండు సార్. 10 o'clockకి వెళ్తే ఏం కాదు, చలికాలం లేట్ అవుతుంది, తొందరగా నైట్ అవుతుంది. 5:20 అయింది, 5:20 అవుతుంది, 5:40 కంప్లీషన్ సార్. మొన్న అయితే మాకు ఎంత లేట్ అయింది, 9:10 అవుతుంది ఇంటికి వెళ్ళాలంటే. ఇంకొకటి అంటే ప్రాబ్లం, ఇంటికి వెళ్ళి పేరెంట్స్ అడుగుతారు ఏంటైంది, ఏమి ఇబ్బంది, మేము అడగమంటారు సార్ని అని అంటే సార్కి చెప్పగానే సార్ సాల్వ్ చేయడు. మ్యాక్సిమం ఒక 1 week to 1 month అయితే తీసుకుంటారు సార్. అయితే మాకు